साफ साफ कहना चाहता हूं शाहनवाज साहब, हम 150 सीट में लड़ेंगे और मैं ये तो जरूर मानूंगा। और इस बार पिछली बार जो है बल्दिया में हमने 5 सीट जीता था ओल्ड सिटी से, मैं इस बार पक्का दावे के साथ कह सकता हूं 10 से ज़्यादा सीट जीतेंगे और वहां हराएंगे मजलिस को। मैं ये भी बोल रहा हूं, हमारी कोई किसी के साथ ऐसी दोस्ती नहीं है। లాస్ట్ టైం తెలుగులో అర్థం కావాలని చెప్తా ఉన్నా మిత్రులకి, ఇంకా కొంతమంది ఇంటున్న వేరే మిత్రులకు కూడా చెప్పాలి. లాస్ట్ టైం మేము ఓల్డ్ సిటీలో 5 సీట్లు గెలిచినాం, 5 డివిజన్లు గెలిచినాం. మేము గెలిచిన 99 5 ఉన్నాయి. ఐఎస్ సదన్ ఉంది, మూసారంబాగ్ ఉంది, జియాగూడ ఉంది, గుడి మల్కాపూర్ ఉంది, ఇంకేదో ఉంది మర్చిపోయాను. ఆ 5తో పాటు ఇంకో 5 గెలుస్తాం. ఆ 5 చోట్ల కూడా ఎంఐఎంనే ఓడగొడతాం. మేము జాంబాగ్ లాస్ట్ టైం 5 ఓట్లతో పోయింది మాది, అక్కడ ఎంఐఎం గెలిచింది. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాం. అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళు ఏమైనా మా పాలసీ సపోర్ట్ చేస్తే చేస్తారు కావచ్చు, గవర్నమెంట్ పాలసీ నచ్చితే చేస్తారు. ఇప్పుడు మేము కూడా అప్పుడప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో ఉన్నప్పుడు మంచి పాలసీ ఉంటే సపోర్ట్ చేసినాం, జీఎస్టీ అంటే చేసినాం. కాబట్టి దాన్ని ఫ్రెండ్షిప్ అనుకొని దాన్ని ఎవరో విపరీతార్థాలు చేసి ఇంకొక ఆయన అంటాడు మజ్లిస్కు మేయర్ ఇస్తారట. ఎందుకు ఇస్తాం? మాకు ఏమైనా పిచ్చిలేసిందా? మేము 99 సీట్లు గెలిచి బ్రహ్మాండంగా మేము మేయర్ స్థానంలో మేమున్నాము. 100 సీట్లు ఉన్న వాళ్ళు మేయర్ అవుతారు. కానీ పక్కాగా చెప్తా ఉన్నాం మళ్ళొకసారి ఈ వేదిక ద్వారా, మళ్ళీ డిసెంబర్ 4 నాడు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక మహిళా అభ్యర్థి మేయర్ అవుతారు, బల్దియా పీఠ మీద కూర్చుంటారు. మజ్లిస్తో లేదు, ఎవరితో మాకు పొత్తు లేదు, ఒంటరిగానే పోతున్నాం. 150 సీట్లు పోటీ చేస్తాం, తప్పకుండా ఆ విషయంలో ముందుకు పోతాం. రెండోది మీరు అడిగింది వాళ్ళు హిందూ ఏదో అన్నారు, హిందూ పార్టీయా ఏదో, వాళ్ళు మా హిందూ పార్టీ అని చెప్పి. నేనేమంటున్నా అంటే నాకు తెలిసినంత వరకు నాకున్న కనీస పరిజ్ఞానంతో భారతదేశ రాజ్యాంగం చెప్తున్నది భారతదేశం సెక్యులర్ స్టేట్ అని చెప్తున్నది. వీ బిలీవ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. So I will not respond to silly people making silly comments, but I would say one thing for sure. This is a secular country. India is a secular country. ఆ కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి నేను మంత్రి అయ్యాను. ఆ మాటలైన ఆయన కూడా ఎంపీ అయ్యాడు. కాబట్టి అది గుర్తుపెట్టుకుంటే మంచిది.